Very, very good morning to all of you. ఇప్పుడు ఈ రోజు టాపిక్ ఇది మనకి చాలా అవసరం అని అనుకునే విషయము. డబ్బులు అందరికీ ఇష్టం ఉన్నాయా లేదా? డబ్బులు కావాలా వద్దా? అందరికి Obviously, అందరికీ కావాలి. కావాలి కదా. ఆ సో డబ్బులు అందరికీ అవసరం. డబ్బుల కోసమే చాలా అవర్స్ మనం మన డే టు డే లైఫ్ లో చాలా అవర్స్ స్పెండ్ చేస్తాం కదా. చాలా అవర్స్ బయటకు వెళ్తాము, చాలా అవర్స్ మన ఫ్యామిలీకి దూరంగా ఉంటాము, ఏదో ఒక వర్క్ చేస్తాము. ఆ డబ్బుల కోసమే మన పిల్లల చైల్డ్హుడ్ కూడా చాలా మంది మిస్ అవుతాము. సో అలా వాయిస్ ఓకే కదా? వాయిస్ ఓకేనండి? ఆ, ఓకే అండి. ఓకే. ఓకే. సో అలాంటి డబ్బుల పట్ల మన భావన ఎలా ఉంది అనేది మాత్రం మనం ఎప్పుడు గమనించుకోం. డబ్బులు అందరికీ అవసరమే. డబ్బులు అందరికీ ఎంత అవసరం అంటే వాటి మూలనే ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాం. సో అలాంటప్పుడు అలాంటి డబ్బుల గురించి మన భావన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ మీరు గనక లైఫ్ లో డబ్బుల పట్ల సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, అంటే సరిపడా డబ్బులు ఉన్నాయి లేవు అనే కాన్సెప్ట్ కి వస్తే అందరికి ఎంతో కొంత వెల్తీగా అనిపిస్తుంది. డబ్బులు నాకు ఇంత కావాలి కానీ లేవు అని ఉంటది. అవునా? అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా? నేను ఇంకా సంపాదించాలనుకున్నాను, సంపాదించలేకపోతున్నాను. ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి డబ్బుల పట్ల. అంటే అక్కడ ఎక్కడో కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండటం గానీ, లేదంటే డబ్బుల మీద భయం ఉంటుంది. ఒక రకమైన ఫియర్, అంటే డబ్బులు ఎక్కువ ఉంటే అవి జారిపోతాయి అనే భయం ఉంటుంది. లేదంటే మోసం చేయబడతామనే భయం ఉంటుంది. ఇవన్నీ కూడా మనీ పట్ల ఉండే నెగిటివ్ ఫీలింగ్స్. లేదా మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఎప్పుడూ చూసుకుని నీరసపడతాం. అరే నేను ఇంకా రిచ్ అయితే బాగుండేది అని చెప్పి మనకి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. సో మనం ఇప్పుడు ఈ బుక్ మొత్తం ఏదైతే మనం ఈ గ్రాటిట్యూడ్ అనే కాన్సెప్ట్ చెప్పుకుంటున్నామో, ఈ కాన్సెప్ట్ అంతటికీ కూడా బేసిస్ ఏంటి? మనము ఏ దానిలో ఎదగాలన్నా కూడా ఫీలింగ్ మార్చాలి. అంటే మనకి దాని పట్ల ఉన్న భావన మార్చాలి. సరే, ఇప్పుడు డబ్బుల పట్ల భావన మేజర్ గా నెగిటివ్ ఉంది అందరికి. కాబట్టే ఆ ఫ్రీ ఫ్లో ఉండదు. మనీ అంటే మనీ మన దాకా వచ్చే దారులు మనం తెలియకుండానే మనం ఆపేస్తా ఉంటాం. సో అలాగా ఆ దారుల్ని ఆపకుండా ఉండాలి అంటే దాని పట్ల మనకి కంప్లైనింగ్ నేచర్ ఉండకూడదు, క్రిటిసైజింగ్ నేచర్ ఉండకూడదు. అండ్ దాని పట్ల మనకి నెగిటివ్ ఫీలింగ్స్, అంటే ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, ఇలాంటివి ఏవి కూడా డబ్బులకి రిలేటెడ్ గా మనం అలాంటి భావన పెట్టకూడదు. డబ్బుల పట్ల పూర్తిగా ప్రేమ మాత్రమే చూపించగలగాలి. ఓకేనండి. సో అలాంటి స్టేట్ కి ఎప్పుడు రాగలము? పూర్తిగా అంటే మీకు మనీ నోట్ చూడంగానే, లేదంటే మీ ఇంట్లో మీ డబ్బులు చూసుకోగానే, లేదా మీ పర్స్ ఓపెన్ చేయంగానే, వ్యాలెట్ ఓపెన్ చేయగానే చాలా హ్యాపీగా అనిపించాలి. మీరు మీ జోబులోంచి మనీ తీస్తారు కదా, తీసి ఎవరికైనా ఇస్తున్నప్పుడు సంతోషంగా ఇవ్వగలగాలి. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఏదో సర్వీస్ చేసి ఉంటారు కదా. అందుకే కదా జోబులోంచి తీసి డబ్బులు ఇస్తాము. ఆ నిజంగా హ్యాపీగా ఇస్తాం. అమ్మో అమ్మో ఎంత డబ్బులు ఇచ్చేస్తున్నాము వీడికి సర్వీస్ కి అని చెప్పి. అంటే సర్వీస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి తీసుకుంటాము, వాటర్ తీసుకుంటాం, గ్యాస్ తీసుకుంటాం. అక్కడ ఏదో ఒక వాళ్ళు మనకి చేస్తేనే, మనమేం ఫ్రీగా ఇవ్వట్లేదు ఆ డబ్బులు. సర్వీస్ ని గుర్తించేది కంటే కూడా చేతుల నుంచి డబ్బులు జారిపోతున్నట్టు ఫీల్ అవుతాం. అవునా? బట్ ఫీలింగ్స్ చాలా చాలా, ఫీలింగ్ మీదే మొత్తం అన్ని రిలేటెడ్. యాక్చువల్ గా ప్రపంచం మొత్తం రన్ అవుతుందే దాని మీద. మనం దాని పట్ల ఎలాంటి భావన పెడతామో అదే తిరిగి మనకు వస్తుంది. సో అలాంటప్పుడు డబ్బులు జారిపోతున్న ఫీలింగ్ ఉన్నప్పుడు, ఏదో మనది ఎక్కువ అక్కడ అంటే వాళ్ళకి ఇవ్వకూడదు కానీ ఇచ్చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్ గా మనం తిరిగి రిసీవ్ చేసుకునేది కూడా అదే కదా. అంటే అలాంటి సిచ్యుయేషన్స్ మళ్ళీ మన లైఫ్ లోకి వస్తూ ఉంటాయి. అంటే మన డబ్బులు ఎక్కువ పోయే అవకాశాలు ఉంటాయి అనమాట మన పట్ల. సో ఈ కాన్సెప్ట్ ఇలా తీసుకోండి. సో హూ ఎవర్ హ్యాస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మనీ, ఫర్ మనీ విల్ హ్యావ్ మోర్ మనీ. ఓకే. ఎవరికైతే కృతజ్ఞతా భావం ఉంటుందో ఈ డబ్బుల పట్ల, వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఉంటాయి. హీ ఆర్ షీ విల్ హ్యావ్ మోర్ మనీ. సో ఆ స్క్రిప్చర్స్ ప్రకారం అన్నమాట దీన్ని అప్లికేషన్ చేస్తున్నాం. అండ్ హూ ఆర్ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మనీ విల్ బి టేకెన్, వాట్ ఎవర్ మనీ హీ హ్యాడ్ విల్ బి టేకెన్ అవే. అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి అన్నమాట. సో అలాంటప్పుడు డబ్బుల పట్ల మన భావన కృతజ్ఞతా భావం ఇవ్వాలి. కానీ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకే మనిషిలో ఒక డబ్బుల పట్ల మంచి ఫీలింగ్స్, కాసేపు డబ్బుల పట్ల చెడు ఫీలింగ్స్ ఉండే అవకాశం ఉందా? అంటే నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను అండ్ కంప్లైంట్ చేస్తా ఉంటాను, జరగదు కదా. ఏదో ఒక ఫీలింగే పెట్టగలం మనం. ఏదర్ మంచిగా గానీ ఏదర్ చెడుగా గానీ పెట్టగలం ఫీలింగ్స్. సో అలాంటప్పుడు మన ఫీలింగ్స్ నెగిటివ్ గా ఉన్నప్పుడు, అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఫీలింగ్స్, లో ఫ్రీక్వెన్సీ అంటే ఇలా తీసుకోండి వాటిని. అంటే
మంచి ఫీలింగ్స్ కాదు. వాటి మూలాన మనకి డబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి అనమాట. లైక్ ఇదిగో ఇప్పుడు ఇలాగే డబ్బులు ఎక్కడైనా పెట్టాల్సి వచ్చినప్పుడు ఇలాగ అయ్యో ఎక్కువ తీసేసుకుంటున్నారే అనే బాధ ఉంటుంది. లేదంటే ఎవరికైనా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని చూసి అరే వీళ్ళు ఏదో రాంగ్ వేలో సంపాదించి ఉంటారు డబ్బులు, అందుకే ఇన్ని డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర, మనీ ఉన్నవాళ్ళు అనమాట. మనం ఇలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏంటి, ఆ మనీ మన దగ్గర లేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వేరే విధాల డబ్బులు సంపాదించి ఉంటారు అని అనుకుంటాం. అంటే ఈజీగా వాళ్ళు హార్డ్ అండ్ మనీ అనేది కూడా మనం యాక్సెప్ట్ చేయలేము ఒక్కొక్కసారి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? సో ఎందుకంటే డబ్బుల పట్ల థ్యాంక్ఫుల్నెస్ లేదు మనకి. ఆ కృతజ్ఞతా భావం ఉన్నప్పుడు డబ్బులు మీద మంచి భావన ఉండాలి, దానికి రిలేటెడ్ వాటి మీద మంచి భావన ఉండాలి. ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడే డబ్బుల్ని క్రియేట్ చేయగంటే మనకి సహజంగా అవి మన దాకా వచ్చి ఆ ఫ్లోని కట్ చేయకుండా ఉంటాం మనం. సో ఈ కృతజ్ఞతా భావం పెంచుకోవాలి డబ్బుల పట్ల అంటే కనుక మనము ఈ ఈ రోజు చేసే ప్రాక్టీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే అన్నమాట. అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న డబ్బులు, లేదంటే మనం ఏమీ కష్టపడకుండా ఏమాత్రం మనం మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు జాబ్ చేసి, కానీ జాబ్ చెయ్యక ముందు మీరు పుట్టినప్పటి నుంచి, లేదంటే ఇంకా ముందు మీ మదర్ కడుపులో పడినప్పటి నుంచి కూడా మీరు సంపాదించే దాకా ఆ స్టేజ్ ఉంది చూడండి, ఒక్క రూపాయి మీ జోబులో తీయకుండా మీరు వచ్చుంటారు కదా. సో ఆ డబ్బుల్ని గుర్తు తెచ్చుకుని ఎప్పుడెప్పుడు మీరు ఎలాగ మీకు డబ్బులు ఉపయోగపడాయో గుర్తు తెచ్చుకుని ఈ రోజు ప్రాక్టీస్ ని చేస్తాం. సో ఈ ప్రాక్టీస్ చేయటం వలన ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఓకే, ఒక్క రూపాయి నేను కష్టపడకుండా, నా ప్రమేయం లేకుండా, నేను జాబ్ చేయకుండా డబ్బులు నాకు ఉపయోగపడ్డాయి అని అర్థమవుతుంది. ఎంతలాగా డబ్బులు ఉపయోగపడ్డాయి అంటే మనకి, మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే కారణం అదే. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి మనం వాటిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు. చిన్నప్పటి నుంచి బట్టలు మనకి ఏజ్ వారి మారుతా వచ్చి ఉంటాయి. చిన్నప్పుడు గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. వెంట వెంటనే అంటే 1 ఇయర్ కి, 1 ఇయర్ అంటే మంత్స్ బేబీ దగ్గర నుంచే చేంజ్ కదా. 0 to 3 ఒకటి వేయాలి, మళ్ళీ 0 to 3 to 6 months ఒకటి వేయాలి, 6 to 9 months ఒకటి. ఏజ్ ప్రకారం, వయసు ప్రకారం మన డ్రెస్సెస్ కూడా మారిపోతా ఉన్నాయి. బట్టలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అవే బట్టలు వేసుకుని వచ్చామా మనం ఏమన్నా? లేదు కదా. సో ఎప్పటికప్పుడు వయసుకు తగ్గట్టు వీ హ్యావ్ చేంజ్డ్. అంటే డబ్బులు పెట్టారు ఎవరో మనకి, అండ్ డబ్బులు మన దగ్గర ఉన్నాయి. ఇలాగా ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ వెనకకెళ్ళి చూస్తే, ఒకవేళ ఈ రోజు మొబైల్ ఫోన్స్ చేతిలో ఉన్నాయి అంటే చదువుకోవటం, లేదంటే చదివించటమో జరిగింది. ఉమ్, డబ్బులు ఎవరో సంపాదించి ఇవ్వడం జరిగింది, లేదంటే మీరు సంపాదించుకున్నారంటే మీరు ఎడ్యుకేటెడ్ అయ్యుండి ఉండాలి కదా. సో చదువు అనేది మీకు ఫ్రీగా వచ్చిందా, లేదంటే డబ్బులు ఎక్కడన్నా ఇచ్చి ఎవరన్నా స్కూల్స్ లో పే చేసి మీకు స్కూల్ డ్రెస్ కి, లేదంటే మీ స్కూల్ బ్యాగ్స్ కి, వీటన్నిటికీ కూడా డబ్బులు పెడితేనే కదా ఆటోమేటిక్ గా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉండి ఉంటుంది. సో మీరు ఇన్నాళ్ళు ఇల్లు అంటే మీరు సంపాదించుకోకపోయినా మీరు చిన్నప్పటి నుంచి ఇళ్లలోనే ఉండి వచ్చారు. అంటే అర్థం డబ్బులు మీరు పే చేయలేదు, బట్ మీకు ఇల్లు కూడా ఉంది. మీ మొత్తం మీ చైల్డ్హుడ్, మీ యూత్ ని ఒక్కసారి బ్యాక్ వెళ్ళి గుర్తు తెచ్చుకోండి. మీ పాస్ట్ లోకి వెళ్ళండి. పాస్ట్ లోకి వెళ్ళి అవన్నీ కూడా మీరెక్కడ రూపాయి పెట్టకుండా కానీ రూపాయి మీకు సహాయం చేసింది. సో అవన్నీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. సో అలా ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకు అనిపిస్తుంది, మనం అసలు పుట్టక ముందు అంటే భూమి మీద పుట్టక అంటే మనం పూర్తిగా ఫిజికల్ గా ఈ వరల్డ్ లోకి రాకముందు కూడా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా బోల్డ్ అని ఖర్చులు అయ్యి ఉంటాయి మన పట్ల కదా. సో తను తీసుకున్న మెడికేషన్, హాస్పిటల్ ఖర్చులు, మనం ఒకవేళ ఇఫ్ యు ఆర్ మీ పేరెంట్స్ కనుక మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి అమ్మ ఉండి డేస్ అక్కడ బోల్డ్ అంత ఖర్చు అయి ఉంటది, హాస్పిటల్ ఛార్జీలు అన్ని. అంటే మనమేమి తీయకుండానే మన గురించి అక్కడ చాలా డబ్బులు స్పెండ్ చేశారు. అంటే మనకి డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వబడతానే ఉన్నాయి. సో అలాగా చూసుకుంటే హాస్పిటల్ ఖర్చులు, చిన్నప్పటి నుంచి మనకైన హాస్పిటల్ ఖర్చులు, ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు, లేదంటే డెంటల్ ఖర్చులు, ఇలాంటివన్నీ కూడా టైంకి మీకు తీసుకోబడ్డారు కాబట్టి, కేర్ తీసుకుంది కాబట్టి ఈ రోజు మీరు ఇలా ఉన్నారు. సో అలాంటి డబ్బులకి మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. సో మన దాకా ఇన్నాళ్ళు మన ప్రమేయం లేకుండా వచ్చిన డబ్బులకి థ్యాంక్ఫుల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ గ్రాటిట్యూడ్ లెవెల్స్ సెట్ అవుతాయి మనకి. సో మనం థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవటం మొదలవుతుంది. సో ఆ భావన మొదలైన తర్వాత ఆటోమేటిక్ గా మనీ ఫ్లో అనేది మనకి ఈజీ అవుతుంది అనమాట. అంటే రావటం, మన దాకా రావాల్సిన డబ్బులు అన్ని విధాల వస్తాయి ఎఫర్ట్లెస్ గా. సో ఎందుకు, మనము ఫీలింగ్స్ ని మార్చాము, గ్రాటిట్యూడ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకున్నాము, నెగిటివ్ భావాల్ని పక్కకు తీసేసాము. ఎందుకంటే నాకు ఇన్ని డబ్బులు నా లైఫ్ లో అంటే రాసే కొద్దీ భారం పెరుగుతుంది. ఈ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా పవర్ఫుల్లే, ఎప్పుడు ట్రై చేసినా కూడా ఎన్నో కొత్త విషయాలు గుర్తొస్తూ ఉంటాయి.
ఆ రాసే కొద్దీ ఇన్ని డబ్బులు నా జీవితంలో ఉపయోగపడ్డాయి అని చెప్పి మనకు అర్థమైనప్పుడు ఆ నిజంగా వి ఫీల్ చాలా అంటే బరువుగా చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతాము. సో ఈ రోజు ప్రాక్టీస్ దానికి సంబంధించిందే. సో మనం సో ప్రాక్టీస్ లోకి వెళ్దాము. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఒకసారి మీ చైల్డ్హుడ్ నుంచి లేదంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఏమేమి అవసరం అయి ఉండుంటాయి నేను ఇక్కడ దాకా రావటానికి. ప్రతి చిన్న దానిని అంటే ప్రతి చిన్నది ఉపయోగించుకోండి. అంటే మీరు వాడిన ప్రతిది అంటే అప్పుడు బట్టల దగ్గర నుంచి లేదంటే ఇంకొంచెం ముందుకెళ్ళిన జనరేషన్స్ డైపర్స్ ఏది వాడినా కూడా అదే దీనికి ఖర్చు అయ్యి ఉండి ఉంటుంది, దీనికి మనీ ఉపయోగపడి ఉంటుంది, నాకు ఇక్కడ మనీ పెట్టుంటారు, నాకు ఇక్కడ మనీ పెట్టుంటారు, నాకు ఇక్కడ మనీ. అలా ప్రతి దగ్గర డబ్బులు ఎక్కడ అవసరమయ్యో అవి గుర్తు తెచ్చుకుని వీలైతే రాయగలగటం లేదంటే గుర్తు తెచ్చుకోగలగటం చెయ్యాలి. సో మనము 10 దాకా రాస్తాం కదా, ఈ రోజు 10 దాకా కాకుండా వీలైన రాయండి. సో వీలైనన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు అది నెవర్ ఎండింగ్ అని అర్థమవుతుంది. అంటే ఎన్ని ఎన్ని ఉంటే ఎంత లాంగ్ లెంత్ ఉంటే డబ్బులు మనం ఏమి ఖర్చు పెట్టకుండా మన జోబులోంచి తీయకుండా మనం ఇంత దాకా అయ్యామనేది తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా మీ ఫీలింగ్స్ డబ్బుల పట్ల మారుతాయి. ఎలాంటి స్థితికి రావాలంటే మనీ నోట్ తీసిన మన జోబులో నుంచి లేదంటే ఎక్కడన్నా ఉండినా లేదంటే మీ పర్స్ లో చూసినా కూడా దాని పట్ల మంచి ఫీలింగ్ రావాలి, గ్రాటిట్యూడ్ రావాలి. అలాంటి ఫీలింగ్ గనక మీరు తెచ్చుకోగలిగితే ఇది మనం ఇక్కడ ఎఫర్ట్ పెడతాము, ప్రయత్నపూర్వకంగా చేస్తాము, ఆటోమేటిక్ గా ప్రాక్టీస్ తోనే మీ ఆ ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. మీరు తర్వాత చూసే చేంజెస్ ఎలా ఉంటాయి అంటే ఒకవేళ మీరు రియల్ గా ఈ రోజు కనుక ఫీలింగ్ ని మార్చగలిగితే ఈ రోజు మొత్తం అదే ఆలోచనలో ఉంటారు కాబట్టి మనం పదే పదే దీన్ని గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి అంటే మనం కనీసం 3-4 టైమ్స్ ఈ ప్రాక్టీస్ ని గుర్తు తెచ్చుకుంటాం. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఎక్కడన్నా మీకు రావాల్సిన డబ్బులు రాపోవటం జరుగుతుంటే ఈ మధ్య కాలంలో లేదంటే పాస్ట్ ఏవన్నా అవి వచ్చే దారులు ఇప్పుడు కనపడతాయి మీకు. అంటే ఏవన్నా కూడా మీ దాకా రావాలి, మీకు ఎవరన్నా ఇవ్వాలి, అలా కూడా ఉంటాయి కదా మనకి అమౌంట్. సో అలాంటివి లేదంటే మీకు కూడా తెలియకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు అవి కనపడటం గాని ఏదో రకంగా షో అప్ అవుతా ఉంటాయి. లేదంటే మీరు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినా మీరు ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా వాటి పట్ల డిస్కౌంట్స్ పడటం గాని సడన్ గా అవి 50% డిస్కౌంట్ అని పెడతారు మీకు ఏం కావాలో అవి. ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్ గా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అంటే అన్ని విధాల మనీ రిలేటెడ్ అన్ని కూడా మీకు ఎఫర్ట్లెస్ గా మీకు దారులు ఓపెన్ అవటం చూస్తారనమాట. ఓ ఫ్రీ మీకు ఇది చూడడానికి ఆడ్ గా అనిపిస్తుంది బట్ ఆల్రెడీ లాస్ట్ మంత్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళలో కొంతమంది అవి ఎక్స్పీరియన్స్ అయ్యారు కూడా. సో అవి మనం తర్వాత విందాం. అలాంటి ఇక్కడ ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా మాట్లాడమని చెప్పి అడుగుదాం. బట్ ఆటోమేటిక్ గా మన ఫీలింగ్ మారటం మూలన మన చుట్టూ సరౌండింగ్స్ లో వాతావరణంలో మార్పు వస్తుంది అనేది ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రూవెన్ టెక్నిక్. సో అందుకని మనకి ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మనం ఒక 5 minutes అలాగా కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ లోకి వెళ్దాం. ఓకేనండి, ఒక్కసారి కంఫర్టబుల్ గా కూర్చోండి. కంఫర్టబుల్ ఈ స్ట్రైట్. కళ్ళు మూసుకుని స్పైన్ స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. మీరు ఎంత కంఫర్టబుల్ గా కూర్చోగలరో అంత కంఫర్టబుల్ గా. మీరు ఎక్కడ కూర్చున్నా కాళ్ళు నేల కానాలి లేదంటే బాసం బట్టలు వేసుకోండి సో దట్ కాళ్ళు కదలకూడదు. చేతులు కూడా రెస్టింగ్ పొజిషన్ లో పెట్టండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. నొసలు బిగించొద్దు, నొసలు చక్కగా ఫ్రీగా వదిలేసేయండి. అంటే మీ ఐబ్రోస్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఫ్రీగా వదిలేసేయండి, దాన్ని ఎక్కడ బిగబెట్టద్దు. హాయిగా మీరంటే పడుకుని ఉన్నప్పుడు ఎలాంటి రిలాక్సేషన్ ఉంటుందో అలాగే వదిలేసేసేయండి, అక్కడ మజిల్స్ ని స్ట్రెయిన్ చేయొద్దు. గాలి తీసుకుంటూ ముక్కు ద్వారా నోటితో వదిలేసేయండి. ఎంత తీసుకోగలరో అంత గాలి తీసుకోండి. మళ్ళీ వీలైనంత వదిలేస్తా ఉండండి నోటితో. కొంచెం ఓపెన్, లైట్ గా నోరు ఓపెన్ చేసి ఉంచుకుంటే గాలి నోట్లో నుంచి వదిలేయచ్చు, నోటి ద్వారా వదిలేయచ్చు. వీలైనంత రిలాక్స్డ్ గా చేయండి. నేను తక్కువ వదులుతున్నాను ఎక్కువ వదులుతున్నాను అసలు అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఎంత వరకు చేయగలరో అంత. ఫైనల్లీ మీరు చేసేటప్పుడు మీకు చాలా రిలాక్సింగ్ గా అనిపించాలి.
బెలూన్ ని ఊహించుకోండి. బెలూన్ లోకి మనం గాలి నిండా నింపటం, తర్వాత వదిలేసేటప్పుడు మళ్ళీ దానిలో ఇంత కూడా గాలి ఉండదు, మొత్తం వదిలేస్తాం. సో అలాగనే వదిలేసే గాలి చక్కగా కంప్లీట్ గా వదిలేసే ప్రయత్నం చేయండి. ఇది ఎఫర్ట్లెస్ గా ఉండాలి, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చేయండి. ధ్యాసని మళ్ళీ మీరు వెనక్కి తీసుకురండి. ఎటన్నా వెళ్తున్నట్టు అనిపించినా కూడా గాలి తీసుకుంటున్నారు, ముక్కు ద్వారా తీసుకోవటం, నోటి ద్వారా వదలటం. నెమ్మదిగా మీ చుట్టూరా శబ్దాలను గమనించండి. మీ ధ్యాసని శబ్దాల వైపుకి మళ్ళిస్తున్నారు. ఇంకా మీరు కూర్చున్న చైర్ మీద మీ బాడీ కాంటాక్ట్ ఉంటుంది కదా, అంటే మీరు ఎక్కడ కూర్చున్నారో ఆ చైర్ కి మీ బాడీకి ఉన్న కాంటాక్ట్ ఏరియాని గమనించండి. సో మీ స్కిన్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో, సోఫాని కానీ, చైర్ ని కానీ, బెడ్ ని కానీ, అక్కడ మీ స్కిన్ కాంటాక్ట్ చెప్తూ ఉంటుంది. అక్కడ సర్ఫేస్ అంటే మీకు అక్కడ గట్టిగా ఉందనో మెత్తగా ఉందనో అక్కడ ఏదో ఒక ఆ ఏరియా చెప్తూ ఉంటుంది. సో అక్కడ మీరు ఆ సెన్సేషన్స్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. నెమ్మదిగా మీ బాడీలో మీ స్కిన్ మీద వస్తున్న సెన్సేషన్స్ ని గమనించండి. అంటే బాడీని స్కాన్ చేస్తున్నట్టు. తల నుంచి ప్రతి ప్లేస్ లోనూ సెన్సేషన్స్ ఉంటాయి. ఆ సెన్సేషన్స్ ని గమనిస్తాం అన్నమాట. ఇప్పుడు నేను చేతులు అన్నాను అనుకోండి, మీరు కదలకుండా, మీ తల మీరు చూడకుండా కూడా మీ చేతుల దగ్గర ఏం జరుగుతుందో గమనించవచ్చు. మీ చేతుల్లో ఏం సెన్సేషన్స్ వస్తున్నాయో గమనించవచ్చు. అక్కడ స్కిన్ ఎప్పుడు మీకు అక్కడ ఏం ఫీలింగ్ ఉందో, అక్కడ ఏం జరుగుతుందో చెప్పుద్ది. సో మీరు వాటిని గమనిస్తారు. అలాగా మీరు తల నుంచి కాలి చివరి వరకు కూడా ఒక్కసారి బాడీ స్కాన్ చేయండి. సో తల, మీ ఫేస్ మొత్తం, అంటే నుదురు, ముక్కు, చెవులు, కళ్ళు, చీక్స్ పార్ట్ అంటే బుగ్గలు, పెదాలు, గడ్డం, చిన్.
గడ్డం, మెడ, భుజాలు. నేను చెప్తున్నప్పుడు ఆ ప్లేసెస్ లోకి మీ ధ్యాసను మళ్ళించండి. షోల్డర్స్, చేతులు, చేతి వేళ్ళు, అరిచేతులు, మీ చెస్ట్ భాగం, ఛాతి, స్టమక్, వీపి, వెన్ను మొత్తం పై నుంచి అంటే మెడ దగ్గర వెన్ను నుంచి కింద దాకా వెన్నుని గమనించండి. వెన్ను మీదకి జస్ట్ మీ ధ్యాసని మళ్ళించండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వెన్ను మొత్తం కింద వరకు. నెమ్మదిగా థైస్, తొడలు, మోకాళ్ళు, కాళ్ళు, ఫీట్, మీ పాదాలు, కాలికుండే వేళ్ళు. నెమ్మదిగా మీ బాడీ యొక్క బరువుని, చైర్ లో మీరు ఏ చైర్ లో కూర్చున్నారో, ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ మీ వెయిట్ ఫీల్ అవ్వండి. మీ బాడీ యొక్క వెయిట్ కానీ ప్రెషర్ కానీ తెలుస్తూ ఉంటుంది మీరు కూర్చున్న చోట. బాడీని మీరు మొయ్యట్లేదు, మీ బాడీ వెయిట్ అంతా కూడా మీరు కూర్చున్న చోట వేస్తున్నారు. సో ఆ వెయిట్ ని ఫీల్ అవ్వండి. సో మీ దాకా వస్తున్న గాలి మీ స్కిన్ మీదకి అంటే మీ చర్మం మీదకి ఎక్స్పోజ్ అవుతున్న గాలిని, తగులుతున్న గాలిని గమనించండి. మీ ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ. కాళ్ళ మీద కానీ, అంటే మీకు ఎక్కడెక్కడైతే స్కిన్ ఎక్స్పోజ్ అవుతుందో బయటకి అక్కడ తెలుస్తూ ఉంటుంది. నెమ్మదిగా చుట్టూరా శబ్దాలను గమనించండి. గాలి ఒకసారి నిండా తీసుకుని ముక్కుతోనే, మళ్ళీ ముక్కుతో గాలి నిండా వదిలేసేసి, మీరు ఎంత తీసుకోగలరో అంత తీసుకోండి, అంత వదిలేసేయండి. స్లోగా నెమ్మదిగా మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి. మీ బాడీని అలర్ట్ చేయండి. కళ్ళు తెరుస్తున్నట్టు మళ్ళీ మీ మైండ్ ని బాడీని 3, 2, 1 అనుకుంటూ, లేదంటే వేరే విధాల ఏదైతే మీకు రెడీ మీ బాడీ మీరు అలర్ట్ చేసుకోగలరు అంటే సడన్ గా అది షాక్ లాగా కాకుండా స్లోగా. సో బుక్స్ మీ దగ్గర ఉన్నవి బుక్ అండ్ పెన్ తీసుకుని నెమ్మదిగా రాయటం మొదలు పెట్టండి. ఈ రోజు మీరు రాసేదంతా కూడా మీ చిన్నప్పటి నుంచి లేదంటే మీరు తల్లి గడపలో పడినప్పటి నుంచి మీకు ఏమేమి విధాల డబ్బులు ఉపయోగపడి ఉంటుంటాయి. అంటే ఏ ఏ ఖర్చులు మీకు అయి ఉంటాయి. నేను అంటే అమౌంట్ పరంగా కాదు, ఇలాగా ఇదిగో నా చైల్డ్హుడ్ లో నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్ ఖర్చులు, లేదంటే ఫస్ట్ నుంచి తీసుకుందాం, మదర్ గడుపులో పడినప్పటి నుంచి తను తీస్తాను, తనకైన హాస్పిటల్ ఖర్చులు అయి ఉంటాయి కదా ఖచ్చితంగా. తను షీ వెంట్ టు హాస్పిటల్ అయితే ఒకవేళ తనకి హాస్పిటల్ ఖర్చులు అయి ఉంటాయి, తన డెలివరీకి ఖర్చులు అయి ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ ప్రత్యేకంగా వీళ్ళకి ఫుడ్ పెట్టి ఉంటారు, అమ్మమ్మ తాతలు ఇళ్ళకి వెళ్ళి ఉంటారు అక్కడ.
చాలా కేర్ తీసుకుని ఉంటారు. డైట్ చాలా ఫోకస్డ్ గా మీకోసం అని చెప్పి ప్రత్యేకంగా తన ఫుడ్ తిని ఉంటారు. పుట్టిన తర్వాత మీకు పెట్టిన ప్రతి ఖర్చు, మీ బట్టలు, మీరు రోజు భోజనం చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆ భోజనం, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిసిటీ ఖర్చు, ఫుడ్ కోసం గ్యాస్ ఎప్పుడు వాడి ఉంటారు. షూ సైజ్ ఎప్పుడు మారిపోతా ఉంటుంది. ఎప్పటికప్పుడు షూస్ కొని ఉంటారు. వ్యాక్సినేషన్స్ అన్ని వేయించుకుని ఉంటారు. ఏ జలుబు జ్వరము ఏమన్నా వస్తే సివియర్ గా ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు. మెడిసిన్స్ తీసుకుని ఉంటారు. సో ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద మనీ దట్ ఈ స్పెంట్ త్రూ అవుట్ మై లైఫ్ అని ఏదైనా ఒక సెంటెన్స్ లాగా రాసుకుని, సో మీరు ఖర్చు పెట్టకుండా మీకు మీకు స్పెండ్ చేయబడిన మనీ గురించి, మనీ ఎక్కడెక్కడ జరిగిందో ప్రతి రూపాయిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం, అంటే ప్రతి ఖర్చుని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం ఇది. స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ ఫీజే కాదు, స్కూల్ బట్టలు, స్కూల్ బాక్స్, స్కూల్ బాటిల్స్, క్యారేజీలు, ప్రతిరోజు క్యారేజ్ కి మళ్ళీ ఆ బాక్సెస్ సెట్ చేస్తారు. వాటర్ బాటిల్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు అన్ని సప్లై ఎప్పటికప్పుడు. స్కూల్ షూస్ అండ్ సాక్స్, ట్రాన్స్పోర్టేషన్, మీరు స్కూల్ కి ఏ విధంగా వెళ్ళి ఉంటారు, ఏ వెహికల్స్ వాడారు. చిన్నప్పటి నుంచి మొత్తం మీరు వెహికల్ అనేది వాడకుండా గడిచిందా, లేదంటే ఏదో ఒక వెహికల్స్ ని వాడతానే ఉన్నారా? అంటే ఆటోలు, రిక్షాలు, సైకిల్, స్కూటరు, కార్లు, ట్రాన్స్పోర్టేషన్. అవేవి ఫ్రీ కాదు కదా, అన్ని డబ్బులతోనే. చిన్నప్పుడు చెక్కబండి, సైకిల్స్ వస్తున్నాయి, చిన్న చిన్న సైకిళ్ళు, స్కూటీలు, స్కేట్ చేసేవని రకరకాలు, అవన్నీ కొని ఉంటారు. బొమ్మలకి ఖర్చు అయి ఉంటుంది. బర్త్డే పార్టీస్ కి ఖర్చు అయి ఉంటుంది. మీరు మంచిగా ఫీల్ అవ్వాలని అందరిని పిలిచి భోజనాలు పెట్టుంటారు. కాలేజ్ లో ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి వెళ్తామంటే డబ్బులు ఇచ్చి ఉంటారు. కాలేజ్ ఖర్చులు, అంటే మీ అవసరాలు, మీ సంతోషాలు అన్నిటికీ డబ్బులతో పని ఉంది. అన్నేళ్లుగా మీరు ఉండి వచ్చిన ఇల్లు, ఓన్ హౌసెస్ ఉండి ఉండొచ్చు, కష్టపడి కట్టి ఉండి ఉండొచ్చు మీ పేరెంట్స్ వాటిని. సో అక్కడ, అంటే మీరు ఒక ఇంట్లో ఉన్నారు ఎప్పుడు, మీ తలపైన ఎప్పుడు రూఫ్ ఉందన్నమాట. ఎప్పుడు మీరు ఎండ, గాలి, వానకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎప్పుడు తలదాచుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. ఆల్వేస్. మీరే రూపాయి ఇవ్వకపోయినా కూడా పుట్టినరోజుకి బహుమానాలు. బర్త్డే మంది అయితే మనం మళ్ళీ మిగతా అందరికి పార్టీ ఇవ్వాలండి. ఇంట్లో డబ్బులు అడిగి తీసుకెళ్తాం.
ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలి, కనీసం ఇంతమంది ఉన్నారు, వాళ్ళ రేంజ్ తగ్గట్టు ఉండాలి, నేను ఎక్కడ తక్కువ అనుకోకూడదు అని కూడా మన వాళ్ళని కొంచెం ఇన్సిస్ట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళి పార్టీలు చేసి ఉండొచ్చు. అలా ప్రతిదీ. సినిమాలకి, వెకేషన్స్ కి, గుడులకి. గుర్తొచ్చినప్పుడల్లా, రాస్తున్నప్పుడల్లా మనస్ఫూర్తిగా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వండి. డబ్బులు మన రూపాయి పెట్టకుండా మనము అది ఎంజాయ్ చేసాం, ఆ సర్వీస్ ని, ఆ ఫెసిలిటీని, లేదంటే ఒక మంచి మెమరీని ఎంజాయ్ చేసాం. సో మనస్ఫూర్తిగా అది థ్యాంక్ యూ ఫీల్ అవుతూ రాయండి. అది కదా. ఆ రూపాయి లేకపోతే చాలా మంది మన వ్యాక్సినేషన్స్ పడిపోయి ఉంటే ఒకసారి కదా, ఒకసారి అంటే అవుట్, అది ఆపోజిట్ గా చూస్తే బహుశా ఇక్కడ దాకా రాలేం మేము. వీటిల్లో ఏది మనకి సక్రమంగా జరగపోయినా ఇలా ఉండుండే వాళ్ళం కాదే. చెప్పండి అండి అశోక్ గారు. మేడం అంటే ఆ మనీ ఎవరి ద్వారా అయితే మనకి వచ్చిందో వాళ్ళ గురించి కూడా రాయాలా, లేదంటే ఓన్లీ ఇక్కడ మనీ? ఫోకస్ మనీ మీదే పెట్టండి. మనుషులు, ఆ ఓకే, అంటే మీరు తలుచుకోండి, మనుషులు వీళ్ళ ద్వారా వచ్చిందంటే మనకి మెమరీ కోసం గుర్తు తెచ్చుకుంటాము. బట్ ఎస్. ఫ్రీగా ఇవ్వబడింది కదా, అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే డబ్బులు మనకి ఉపయోగపడ్డాయి, కానీ అవి మన డబ్బులు కాదు కదా మెయిన్. ఎస్. సో మనీ పైన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ఇది. ఓకేనండి. సో యూ కెన్ ఓకే. బి థ్యాంక్ఫుల్, ఆ మనుషులకి థ్యాంక్ఫుల్ గా ఉండండి. బట్ ఆ డబ్బులు మన దాకా వచ్చాయి కదా, సో మనీకి కూడా థ్యాంక్ఫుల్ గా ఉండటం. మన మనిషికి థ్యాంక్ఫుల్ గా ఉంటాము, మనీకి థ్యాంక్ఫుల్ గా ఉండాము, ఆయన వాళ్ళు కదా. బట్ ఓకే. మనీ మన ఏ ఎఫర్ట్ పెట్టకుండా ఆ డబ్బులు వచ్చాయి కాబట్టి వాటికి కూడా థ్యాంక్ఫుల్ గా ఉంటాం. ఓకే. ఫైనలీ ప్రాక్టీస్ అయిన తర్వాత డబ్బులు చూస్తే మీకు ఆ మంచి ఫీలింగ్ రావాలి, ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవ్వగలి డబ్బులు నోట్ చూసినప్పుడు. లేదంటే డబ్బులు ప్రమేయం ఏదన్నా సరే, దానికి సంబంధించి మాట, కాన్వర్జేషన్ జరిగినప్పుడు జనరల్ గా మనం డబ్బుల గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతాము. లైక్ కాస్ట్ గురించో, ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు హై ప్రైజెస్ గురించో, ఎంత పెరిగిపోయి అంటే వచ్చే ఫెసిలిటీ, దాని మూలన వచ్చే సర్వీస్ కాదు, అది ఎంత కాస్ట్ ఉందనే దాని మీద ఎక్కువ టాపిక్స్ వెళ్తా ఉంటాయి మనకి. సో అలా కాకుండా మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట డబ్బుల పట్ల మంచి భావాలు అయి ఉండాలి, మంచి ఫీలింగ్స్ అయి ఉండాలి. అవి గనక జనరేట్ చేసుకోగలిగితే, సో ఆ వచ్చే ఫ్లో ఎన్ని విధాల పాసిబుల్, అన్ని దారులు మనకి ఓపెన్ అప్ అవుతాయి. చుట్టాలకి వెళ్ళి ఉంటారు ట్రావెల్ చేసి, హాలిడేస్ లో స్పెండ్ చేయటానికని స్వీట్స్ తిని ఉంటారు, ఎన్నో వంటకాలు చేర్చుకుని ఉంటారు. వీటన్నిటికీ గ్యాస్ బండ, గ్యాస్ పొయ్యి, ఇవన్నీ ఎప్పుడు అవసరం అండి, ఇవి ఎప్పుడు ఎక్స్పెన్సివ్ కిందే లెక్క. ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇప్పటికప్పుడు బ్రష్లు, టంగ్ క్లీనర్లు, టూత్ పేస్ట్లు, సోపులు, షాంపూలు, ఇవన్నీ మనం అప్పుడు ఎక్కడ ఎప్పుడు రూపాయి పెట్టాల, కానీ అన్ని ఎప్పటికప్పుడు దేవర్ గివెన్, మనీ వాజ్ గివెన్ టు అస్ ఈ రూపాల. సుగుణ గారు, గాయత్రి సుగుణ, చెప్పండి.
మేడం, ఇది ఇప్పుడు మనం రాసే గ్రాటిట్యూడ్, ఇప్పుడు మనం ఐఎమ్ ట్రూలీ థ్యాంక్ఫుల్ ఫర్ మనీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ లైఫ్ అని అలా రాసుకుంటాం కదా. సో ఉమ్. ఒక్కొక్క అంటే ఒకటే సెంటెన్స్ లో గివింగ్ మీ వండర్ఫుల్ సో కంటిన్యూస్ అంటే అర్థమైంది. చాక్లెట్స్ రాయండి, చాక్లెట్స్ ఎందుకంటే ఇవి చాలా బిస్కెట్స్. ఉంటాయి కదా. ఓకే, నాకు అర్థమైంది. సో ఒకసారి ఆ థ్యాంక్ యూ అని రాసుకుంటారు కదా పైన, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్ అని రాసుకున్నారు కదా. కింద ఇవి రాసుకోండి, అంటే మీకు గుర్తొస్తున్న అమౌంట్, మీకు ఎక్కడెక్కడైతే డబ్బులు ఖర్చు అయ్యాయో మీకు మీరు ఇవ్వకుండా అవి రాసుకోండి, పేర్లు రాసుకోండి. ఆ మనస్ఫూర్తిగా పేరు. థ్యాంక్ యూ. ఓకే. బట్టలు, స్కూలు, పెన్. క్లోత్స్, స్కూలింగ్, స్కూల్ ఫీజు, వాటర్ బాటిల్స్, క్యారేజెస్, అలా అలా రాసుకోండి. అంటే ప్రతిసారి మనం అంటే ఇది ప్రాక్టీస్ ఈ రోజు పర్టికులర్ గా చేసే ప్రాక్టీస్ కదా. సో ఇలాగే రాసుకోండి. సో తర్వాత ఈ రోజు ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ మీరు 10 బ్లెస్సింగ్స్ రాసుకోవాలి. ఇది డే 1 ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో ఇది మీరు ఇలా రాసేసుకోండి. సో ప్రతి దానికి ప్రతి లైన్ రాయాలంటే అసలు మనకి ఇంక ఈ రోజు ఎండ్ అవ్వదు. అన్ని ఉంటాయి కదా రాసేవి. సో అవి రాసుకోండి పర్టికులర్ గా. ఇదిగో ఇలాగా బర్త్డే ఎక్స్పెన్సెస్ అని అలాగా రాసుకోండి. జస్ట్ మీకు డబ్బులు అక్కడ అమౌంట్ పడింది, అక్కడ అమౌంట్ డబ్బులు ఇస్తేనే అక్కడ పని జరుగుతుంటుంది మీకు. సో ఓకే మేడం. అలా ప్రతిదాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఆ మెమరీస్ ని గుర్తు తెచ్చుకోవటం ఇక్కడ ప్రయత్నం. అభిజ్ఞ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. మ్యామ్, అంటే నేను హాస్పిటల్లో పుట్టినప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ ఉండే, సెకండ్ చైల్డ్ తర్వాత సర్జరీ చేసుకుంటే మనీ ఇస్తారు నానమ్మ వాళ్ళకి. అంటే నేను పుట్టిన మేబీ డిశ్చార్జ్ టైంలో 5, 6, 7 days లో గవర్నమెంట్ తోటి ఇప్పించాను మనీ. ఓకే. అసలు అవును. ఇన్ని రోజులు అమ్మ థర్డ్ ఛాన్స్ ఇవ్వలే అని చెప్పేది, కానీ మీ మాటలు విన్న తర్వాత డబ్బు ఎలా వచ్చింది అంటే నేను పుట్టిన తర్వాతనే గవర్నమెంట్ తోటి ఇప్పించాను. థ్యాంక్స్ టు అవును. మనీ, గవర్నమెంట్ అండ్ లక్కీ మీ. అవును. అవును. సో యూ హ్యావ్ థ్యాంక్ యూ టు మ్యామ్. రికగ్నైజ్ దట్. అది మనం వాటిని ఇప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాం, ప్రతి దాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాం. థ్యాంక్ మీ అంటే వింటుంటే నేనే కాదు, అందరు గ్రూప్ లో అందరూ ఆలోచన విధానం మారిపోతుంది మ్యామ్. థ్యాంక్ యూ అవును. మ్యామ్. థ్యాంక్ యూ. ఓం ప్రకాశం గారు. మేడం, రాస్తుంటే మనము పేరెంట్స్కు మనం తీసుకున్నంత ఏమి ఇవ్వలేకపోతున్నామన్న ఫీలింగ్ బాధగా ఉంటుంది. డెఫినెట్ గా అండి. అది నిజంగా వాళ్ళు కదా, వాళ్ళు ఎంత ఇచ్చారో అంత లెక్కగట్టి తిరిగి ఇవ్వగలమా, అది ఎప్పటికీ జరగదేమో. హైలీ ఇంపాసిబుల్ అని వీపింగే వస్తుంది. ఇది అవును. అవునండి. చాలా బాధగా ఉంటుంది. సో అది మనము గ్రాటిట్యూడ్ వైపుకే షిఫ్ట్ చేద్దాము. అంటే మళ్ళీ అది దిగులుగా కూడా మార్చుకోవద్దు. మన దగ్గర ప్రస్తుతం మనం ఎంత చేయగలమో అంత చేయటం అంతే. మనము అప్పుడు మనకి ఎంత అవసరమో అంత చేశారు వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళకి ఏది అవసరమో అది మనం చేయగలిగే ప్రయత్నం. అంటే వాళ్ళు లేరు కూడా ఇప్పుడు, ఏం చేయాలని ఏం చేయలేము. ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ అట్లీస్ట్ మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి మనస్ఫూర్తిగా. ఈ రోజు దాన్ని మనం గుర్తు తెచ్చుకోగలుగుతున్నాం, కృతజ్ఞత తెలుపుకోగలుగుతున్నాం. అది కూడా మంచి ఆపర్చునిటీ. సో నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. వారు లేకపోయినా వారి ఆదర్శాలుగా మీరున్నారు కాబట్టి వారి యొక్క ఆదర్శాలు వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఇది ఇష్టము అనే ఉద్దేశంతో మీరు కొంచెం తృప్తి అంటే 100% లో 0.11% అయినా సరే ఆ, వాళ్ళ ఐడియల్స్ కి అనుగుణంగా మనం జీవించడము, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని జీవించడము. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు. ఇదిగో వాళ్ళు లేరు, కరెక్టే. వాళ్ళు ఉంటుంటే సంతోషంగా ఉండడానికి కారణం నేను ఎలా అవ్వగలను అంటే ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండుండేవారు. వీ కెన్ థింక్ ఇన్ దట్ బికాస్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ఆల్రెడీ లాస్ట్. రైట్. ఇప్పుడు మీరు సంతోషించే విషయం కదా మీరు ఇలా సో మీ కోసము వాళ్ళు ఖర్చు పెట్టుంటారు. బహుశా దే విల్ నాట్ ఎక్స్పెక్ట్, దే వోంట్ ఎక్స్పెక్ట్ ఇట్స్ బ్యాక్. అట్లా మీరు కూడా మీ పిల్లల గురించి యూ డోంట్ ఎక్స్పెక్ట్. కాకపోతే
వాళ్ళు సంతోషంగా, లేకపోతే వాళ్ళ ఐడియల్స్ ప్రకారం, మీ ఐడియల్స్ ప్రకారం మీ నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయి అనుకోండి, మీకు సంతృప్తి కదా. బికాస్ అవును సార్. ఆ సంతృప్తిని వాళ్ళకి ఇస్తున్నారు అని మీరు అనుకుని ఆ తగు విధంగా మీరు జీవించండి. ఓకే మేబీ సార్. దట్ ఈస్ ద బెస్ట్ ట్రిబ్యూట్ థ్యాంక్ యూ టు సార్. దెమ్. యా, పాషా గారు చెప్పండి. సరే, ఇప్పుడు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బు ఎట్లా వచ్చింది ఎట్లా పోయింది అని అర్థమైంది. వాటికి రాశాము. మనము పుట్టక ముందు పుట్టిన తర్వాత కూడా రాశాము. అయితే స్కూలింగ్లో కాలేజీలో కూడా మా ఫ్రెండ్స్తో చిన్న చిన్న ఖర్చులు కూడా ఏది నా జేబు నుంచి పెట్టలేదు సార్, అంతా వాళ్ళే బేర్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా రాసుకుంటూ పోతే 2 పేజీలు నిండిపోయినాయి. ఇంకా Great. బాకీ ఉన్నది సార్, ఇంకా అవును రాయటం. అవును యాక్చువల్లీ మనీ అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు, మన పట్ల చూపించిన వేరియస్ చాలా రకాల యొక్క ఆ, మన మీద సానుభూతి చూపించిన, మన మీద అయ్యో వీడు ప్రేమ చూపించిన, మన మీద కరుణ చూపించిన, జాలి చూపించిన, అది దట్ మస్ట్ బి. మనం అందుకే వి ఓ మెనీ థింగ్స్. మనకు తెలీదు, మనం చాలా గొప్పగా చేసేసి ఉంటాము అని అనుకుంటాము, కానీ మనం చాలా బాకీ పడిపోయి ఉన్నాం. ఎస్ ఎస్ సార్. మనము ఈ చుట్టూ సమాజానికి బాకీ పడిపోయి ఉన్నాం. మనం ఏంటంటే చూసే దృక్కోణం మారిస్తే, మనకి ఇదే చూసే దృక్కోణం మారిస్తే మనం నిజంగా ఇంత లక్కీ అనే ఉద్దేశం కూడా చెప్పించడం ఈ మనీ ప్రాక్టీస్ యొక్క మెయిన్ ఉద్దేశం. రైట్ సార్. అసలు మా అవుట్లుక్కే మారిపోయింది సార్ ఈ ఇలా జాయిన్ అయిన దగ్గర నుంచి. ప్రతిదానికి కృతజ్ఞత ఉండటం అన్నది మీరు చూపించిన మార్గదర్శనం సార్. అది చాలా ఉపయోగపడుతుంది లైఫ్లో. దాన్ని ఫీల్ అవుతున్నాం, చెప్పలేకపోతున్నాం, కానీ వీఆర్ ఫీలింగ్ లైక్ ఎనార్మస్ హ్యాపీనెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. యా, అదే మనం ఎంత లక్కీయో ఆ మనీ మనకి పెట్టి ఉండకపోతే, అంటే మన గురించి పెట్టున్నారు, ఒకవేళ మనకి ఎవరు పెట్టినా, మన తాత పెట్టినా, అమ్మ పెట్టినా, నాన్న పెట్టినా, లేకపోతే మన చుట్టూ సమాజం వేరే రకంగా ఎప్పుడైనా పెట్టినా, ఒకవేళ దే హ్యావ్ ది చాయిస్, దే మే హ్యావ్ ది చాయిస్. ఒక్కొక్కసారి వెన్ దే హ్యావ్ ది చాయిస్, దే హ్యావ్ డన్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. ఎస్ ఒకవేళ వాళ్ళు సరిగ్గా చేసి ఉండలేదు అని అన్నా కానీ, దేర్ వాజ్ సంబడి టు రీప్లేస్ దట్. ఓకే, మా తాత చేయలేదు కానీ మా బాబాయ్ చేశాడు, లేకపోతే నాకు ₹1,00,000 పెట్టలేదు, రూపాయి పెట్టాడు. ఎస్ సార్. ఏదో ఒక ఎలుక అవకాశంలో మనం పెరిగాం. ఇప్పుడు మనము బ్రతికి బట్ట కట్టి మాట్లాడగలుగుతున్నాము అని అంటేనే సంబడి మస్ట్ హ్యావ్ హెల్ప్. అంటే మనం మనం ఒక్కళ్ళమే రాలేదు, వీఆర్ ఆల్వేస్. మనకి కనెక్షన్స్, దూరం దూరంగా ఉన్న కనెక్షన్స్. ఇప్పుడు అంత దాకా ఎందుకు, డాక్టర్ గనక డాక్టర్ చదివి ఉండకపోయి మనకి, లేకపోతే మన ఇంట్లో మంత్రసాని అప్పుడు మనం ఎలా పుట్టినా సరే వాళ్ళు డెలివరీ చేసే వాళ్ళు, వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉండకపోతే, వీళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్. ఎస్ సో సార్. నేను చెప్తున్నది అందరికీ అర్థమవుతుందని నాకు తెలుస్తుంది. బహుశా మనం కూడా సరిగ్గా దీన్ని మంచి భాషలో వ్యక్తపరచలేకపోవచ్చు, కానీ ఫీల్ అయితే, ఈ ఎమోషన్ అయితే అందరిలో ఉంది. ఎస్ సో వీ హ్యావ్ టు ఫీల్ కనెక్టెడ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అండ్ దాన్ని ఈ రోజు మార్గం ఏంటంటే, బాధ్యత అనుకోండి, ప్రేమ అనుకోండి, అన్ని కూడా ఈ డబ్బుల రూపేణా మనకి చాలానే చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. సురేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ ఫస్ట్ మార్నింగ్. ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఈ గ్రాటిట్యూడ్ డబ్బుకి అని వచ్చేటప్పుడు, హెల్త్కి అండ్ డబ్బుకి వచ్చేసరికి జస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్పారు అమ్మ నాన్న పెట్టిండేదని. లిటరలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఆల్సో. ఎందుకంటే అమ్మ పెట్టిండే డబ్బులు, ఎందుకంటే చిన్నప్పుడే నాన్నగారు చనిపోయిన 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు బుద్ధి రావడం నుంచి అమ్మ ఈవెన్ బయటికి వెళ్ళి అంగట్లో కూర్చోబెట్టుకొని వేరే చుట్టూ దోశలు తినిపించేది. ఆ డబ్బు తను కొంగులో కట్టుకొని తీసి ఇచ్చేది మేడం. సో
ఆ డబ్బుకి అనుకున్న ఎంత కష్టపడుతుంది మా అమ్మ అని చెప్పేటప్పటికి తను ఇప్పుడు లేదు. ఆ, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆ గ్రాటిట్యూడ్కి పెద్దలు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది బయట గుర్తుకొస్తుంది. ఐ హ్యాడ్ టేకెన్ ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ బై ది సార్. సార్ ఎట్లా చెప్తున్నట్టు దాన్ని తీసుకుంటూనే ఉన్నాం మేడం. అండ్ సమ్ టైమ్స్ ఫ్రెండ్స్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, ఆ డిగ్రీ చదివేటప్పుడు కూడా వాళ్ళు పెట్టే డబ్బులు టూర్లోకి పోయేటప్పుడు అరే మేము పెడుతున్నాం మా డబ్బులు అని. అట్ ద టైమ్ దే హ్యాడ్ గివెన్ ద అమౌంట్, మేబీ ఇట్స్ 300 ఆర్ 200 ఆర్ 500. ఆ డబ్బు నాకు సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు మీరు అందరూ కలిపి చెప్తుంటే వై షుడ్ హ్యావ్ టు గో ఫర్ ది నెగిటివ్. నాకు ఆ బంధువులు డబ్బులు ఇవ్వలేదు, నాకు ఆ రోజు వాళ్ళు డబ్బులు నన్ను చూసుకోలేదు అనే దానికన్నా ఇచ్చిన వాళ్ళే గుర్తుకొస్తున్నారు ప్రతిసారి. ఈ రిటర్న్ పాయింట్స్ అన్నీ అవే వస్తున్నాయి మేడం. నాకు ఎవరు హెల్ప్ చేశారు, ఆ డబ్బు నాకు ఏ రకంగా ఇచ్చింది, నాన్న చిన్నప్పుడు నాకు ఏ రకంగా తీసుకొని వచ్చి ఇచ్చేవాడు, మేబీ అది అరటి పండ్లు కానీ ఇంకోటి కానీ ఆయన ఏ కష్టపడుతుంటే తీసుకొని వచ్చి ఇచ్చాడు అనేది అని. ఆ, బట్టలు, ఈవెన్ మై టీచర్స్ ఆల్సో, అరే వీడు సురేంద్రకి సరిగ్గా బట్టలు లేవు, ఈ బట్టలు నువ్వు తీసుకోరా, మేబీ ఇట్స్ యాజ్ సెకండ్ హ్యాండ్, అది ఏదైనా కానీ ఆ వాళ్ళు నాకు కృతజ్ఞత భావంతో ఇచ్చే ఆ బట్టలు కానీ వాళ్ళు ఇచ్చే ఫుడ్ కానీ రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్ అండ్ సార్. ఎందుకంటే పాత జ్ఞాపకాలన్నీ కష్టపడిండేటివన్నీ కూడా డబ్బుతో ముడిపడిండేటివే ఉన్నాయి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. ఓం ప్రకాష్ సార్ అమ్మని నాన్నని గుర్తు చేశారు, చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో నైస్ ఆఫ్ యూ. మనం ఈ అంటే మైండ్ చాలా ఆలోచనలు ఇస్తుంది. డబ్బు పట్ల నెగిటివ్ ఫీలింగ్స్, ఇంకా సరిపోలేదనే ఫీలింగ్, వీటి మూలన ఏంటంటే మనం అమ్మ నాన్న వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోతాం ఒక్కొక్కసారి. అంటే బికాజ్ వెళ్ళే కొద్దీ వచ్చే సిచ్యుయేషన్స్ వాళ్ళని టఫ్ టైమ్స్ లో పడేసి ఉంటాయి, మనల్ని టఫ్ టైమ్స్ లో పడేసి ఉంటాయి. ఇవన్నీ గుర్తు తెచ్చుకోం కాబట్టి ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడేం జరిగాయి, లేదంటే అక్క చెల్లి మధ్యలో, తమ్ముడు అన్న మధ్యలో ఏం జరిగాయి, ఇలా ఇలా చూసుకుంటామే. కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్ని పెట్టుంటారు ఇక్కడ దాకా వచ్చామంటే అనే దాని మీద ఫోకస్ పెడితే వాళ్ళ పైన ఎప్పుడు మనకి ఈ ఈ భావన, అంటే ఈ రోజు వస్తున్న ఫీలింగే ఉండాలి వాళ్ళ పైన. వాళ్ళు ఆ రోజు సెల్ఫిష్ గా కాదు, సెల్ఫ్లెస్ గా చేశారు కాబట్టి. అంటే ప్రతి రూపాయి మన కోసమే ఖర్చు పెట్టుంటారు. ఇక్కడ ఏమైతుంది అని అంటే చాలా మంది విషయాల్లో ఒకళ్ళు కాకుండా ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలు ఉన్నప్పుడు దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ కంపారిజన్. మనం ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాము, ఆఖరికి మనం తోడబుట్టిన వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి. ఇదిగో మనకేమైతుంది అని అంటే మనం చూసే దృక్కోణం మూలాన ఇదిగో నాకు అన్యాయం జరిగింది అనే దానిని మన మైండ్ హైలైట్ చేస్తుంది. మనకి జరిగిన న్యాయము మంచి చూపించకుండా మనకి జరిగిన అన్యాయం బహుశా నిజంగానే జరిగి ఉండొచ్చు, అది కాదనను. ఆ జరిగిన అన్యాయాన్ని ఎక్కువ హైలైట్ చేయడం మూలాన మంచి అంతా మరుగున పడిపోయింది. ఎగ్జాక్ట్లీ సార్. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. ఓ రకంగా చెప్పాలంటే వీ హ్యావ్ టు గ్రాటిట్యూడ్ టు దట్ పర్సన్స్ ఆల్సో. ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చేసిన బట్టే ఈరోజు ఈ స్టేజ్ రావచ్చింది అనిపించింది. ఆ రోజు ఆ రకంగా మాట్లాడినారు కాబట్టే ఇది రావాల్సి వచ్చింది మేడం. ఏదైనా కానీ సంపాదించాలా అనే తపన కానీ, చదువుకోవాలా, ఒక స్టేజ్కి రావాలా, ఐ డోంట్ వాంట్ టు బి వాళ్ళు అనుకున్న దాంట్లో ఫాల్ కాకూడదు అనేది ఈరోజు రావడానికి వాళ్ళు కూడా కారణమే. సో నెగిటివ్ థాట్స్ కన్నా ఐ హోప్ దట్ వాళ్ళే ఒక కారణం అయింది సార్. నా విషయంలో అయితే మాత్రం వాళ్ళే కారణమయ్యారు. అందరి విషయాల్లో వాళ్ళే ఎక్కువ కారణం అవుతారు. మన నొప్పి కలిగించేవి మనల్ని ఎదిగేలా చేస్తాయి. సో మనకి ఇప్పుడు దాకా చూసుకుంటే ప్రతి డిఫికల్టీ మనం ఫేస్ చేసింది మనల్ని మనిషిగా ఎదిగేలాగా చేసిందండి అన్ని రకాలుగా. మన మెచ్యూరిటీ పెంచింది, మన శక్తి ఏంటో తెలిపింది. ఎగ్జాక్ట్లీ సో సార్. వచ్చిన ప్రతి కష్టాన్ని వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. అవి వచ్చేదే అందుకు. ఈ కష్టాల్లో కొంతమంది ధైర్యంగా లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దే బ్లేమ్ ద లక్, దే బ్లేమ్ ది అదర్ పర్సన్. ఇదిగో నేను ఇతని మూలాన ఎదగలేదు, ఇతని మూలాన ఆగిపోయాను, ఇతను నన్ను ఇలా చేసి పుణ్యం కట్టుకున్నాడు అనేసి మనము యాక్చువల్లీ అవతల వ్యక్తి మీద గ్రడ్జ్ పెంచుకుంటాము, ఈర్ష్య పెంచుకుంటాము, అసూయ పెంచుకుంటాము, ద్వేషం పెంచుకుంటాము, కోపం పెంచుకుంటాము. ఇవన్నీ కూడా అగైన్ మనం ఎంత పెంచుకుంటామో మనల్ని అంత కిందకి తొక్కేస్తూ ఉంటాయి.
మనం ఈ ఈ ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఏంటి అని అంటే నెగిటివిటీ మన జీవితాల్లో ఉంటే ఉండవచ్చు గాక, కానీ మనం పని కట్టుకుని పాజిటివిటీ వైపు మాత్రమే దృష్టిని పెడుతున్నాము. నేను అనట్లా నెగిటివిటీ అసలు లేదు అనడం లేదు, నెగిటివిటీ ఉంటే ఉండొచ్చు గాక. ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ పవర్ ఆఫ్ నౌ సరిగ్గా అర్థం కావాలి అని అంటే మనం ఎప్పుడూ కూడా పని కట్టుకొని కావాల్సి ఓన్లీ పాజిటివిటీ వైపుకి మాత్రమే ఫోకస్ చేస్తూ ఉండాలి. రైట్? ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. ఈ రోజు ఇంకొంచెం టైం పట్టొచ్చు ఇది కంప్లీట్ అవడానికి. ఎంత టైం పట్టినా పర్వాలేదండి, టైం తీసుకుని నెమ్మదిగా రాయండి. వీలైతే ఈ ప్రాక్టీస్ ని రేపటికి కూడా కంటిన్యూ చేయండి. సో దట్ మనం ఆఖరికి మనం డబ్బులు మన జోబులోంచి తీసేదాకా రావాలి. ఈ లోపు ప్రతి రూపాయిని అంటే ప్రతి దాన్ని మీరు గుర్తించి ఉండాలి. ఈ రోజు రేపటిలోపు వాటిని గుర్తు తెచ్చుకోండి వీలైనన్ని. మీరు ఈ రోజు ఎక్కడైతే ఆపేస్తారో మళ్ళీ అయితే కంటిన్యూ చేయండి. బట్ ఫైనల్లీ మీరు ఓకే, నేను మాక్సిమం నాకు నా లైఫ్ లో నేను రూపాయి తీయకుండా పెట్టిన ప్రతి దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేశానని మీకు అనిపించాలి. గుర్తు తెచ్చుకుని దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అయ్యాను అని చెప్పి మీకు అనిపించాలి. అండ్ మీరు ఆ భావనలోకి వచ్చేదాకా కూడా, వీలైనంత భావన వచ్చేదాకా కూడా ఈ ప్రాక్టీస్ ని ఆపద్దు. ఈ రోజు చేశారు, మళ్ళీ రేపు ఇదే టైంకి ప్లీజ్ సిట్ అండ్ ట్రై టు ప్రాక్టీస్. అవి రాసే ప్రయత్నం చేయండి. అండ్ 10 మంచి విషయాలు రోజు రాయటం అనేది ఎట్టి పరిస్థితిలో ఆపద్దు. మనం పక్కన రోజు ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఒకటి రిలేటెడ్ గా, అంటే ఒకసారి రిలేషన్షిప్స్, ఒకసారి మనీ అని, ఒకసారి ఇలాగా ఇవి ఎన్నైనా చేయనివ్వండి. 10 మంచి విషయాలు కూర్చుని రాసుకోవటం ఓవరాల్ గా, అంటే నిన్నటి గురించో ఏదైనా కూడా ఈ రోజు మీరు దీవెనగా ఫీల్ అవుతున్న ఏది మీకు గుర్తొస్తే వాటి గురించి రాయండి. అన్ని వైపులా రోజుకి ఒకటి హెల్త్ గురించి రాయొచ్చు, రోజుకి ఒకటి మనకి ఇష్టమైన మనిషి గురించి రాయొచ్చు, రోజుకి ఒకటి యూనివర్స్ కి లేదంటే గాడ్ కి లేదంటే హయ్యర్ సెల్ఫ్ కి రాయొచ్చు. అలాగా ప్రతి రోజు గ్రాటిట్యూడ్ 10 థింగ్స్ కంపల్సరీ రాసి ఈ ప్రాక్టీస్ ని క్లోజ్ చేయండి. వీలైతే క్లాస్ కి వచ్చేలోపు రాయొచ్చు, లేదంటే క్లాస్ అయిపోయిన తర్వాత అయినా అది కూడా క్లోజ్ చేసేసి నైట్ ప్రాక్టీస్ కూడా మర్చిపోద్ది ఎట్టి పరిస్థితిలో. రాత్రి పడుకునేటప్పుడు 10 మంచి విషయాలు మీరు 10 అని కాదు, ఓవరాల్ గా డే మొత్తం గుర్తు తెచ్చుకోండి. ఒకటి దానిలో హైలైట్ చేయండి. ఈ రోజు అన్నిటికంటే ఇది బాగా జరిగిందని మీరు ఏది చేయగలరో చూడండి. ఇది చాలా బాగా జరిగింది అనుకున్న దానికి థ్యాంక్ యూ చెప్పుకొని పడుకోండి. వీలైతే పైకి ప్రాక్టీస్ చేయండి దీన్ని, ఎవరికైనా చెప్తున్నట్టు. మీరు ఆ స్టోన్ పట్టుకుంటారు కదా, సో మీరు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా దే స్టార్ట్ డూయింగ్ ఇట్. మీరు చెయ్యాలి అని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి కూడా ఆ ఫీల్ వస్తుంది ఆటోమేటిక్ గా. దాని యొక్క ఇది మీ పిల్లలకి అందరికి వెళ్తుంది. అండ్ ఇది చాలా మంచి ప్రాక్టీస్. పిల్లలకి కనుక ఇప్పటి నుంచే ఈ యాంగిల్లో కనుక చూడగలిగితే వాళ్ళ జీవితాన్ని, అంటే డే టు డే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు సాటిస్ఫై అవుతూ హ్యాపీగా వెళ్ళగలుగుతుంటే వాళ్ళ లైఫ్ ఎంతో బాగా, మనం ఇప్పటి నుంచే వాళ్ళకి మంచి పునాదులు వేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఎన్ని క్లాసెస్ మనం విన్నాము అనే దానికంటే ఎంత ఎక్కువ మనం ఓన్ చేసుకోవడము అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేశాము అనే దాన్ని బట్టి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాము అంటే ఎలా ఫీల్ అవుతున్నాము అంటే చుట్టూ ఉన్న నెగిటివిటీలో కూడా పాజిటివిటీ చూడగలిగిన మన సంకల్పానికి పరీక్ష. ఒక్కొక్కసారి మనకి చాలా చాలా నెగిటివ్ జరుగుండొచ్చు, కానీ వాటిలో కూడా పాజిటివిటీని వెతుక్కోగలిగిన వ్యక్తిత్వం మనకి ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఎక్కడికి ఉన్న స్థానాన్ని నుంచి మీకు ఎప్పుడూ ఉన్నత స్థానానికి వెళ్తూనే ఉంటారు, మనిషిగా ఎదుగుతూనే ఉంటారు. సో ఇది కూడా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి 2 రోజులు ఖచ్చితంగా బ్రేక్ వస్తుంది. మీరు మీ సిచ్యువేషన్స్ అన్నింటినీ పరికించి చూడండి. మనము మెయిన్లీ మీకు 3 ప్రాక్టీసెస్, మనందరికి 3 ప్రాక్టీసెస్ అలవాటు అయిపోయాయి. ఏంటది? మనీకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం, 2 హెల్త్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం లాస్ట్ క్లాసెస్ లో. లాస్ట్ వీక్ లో మన చుట్టూ మనకున్న రిలేటివ్స్ కి, అంటే 3 మంచి మెయిన్ వాళ్ళకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం. దీనిని క్లాస్ లేకపోతే ఒకవేళ వీటినే ఆలోచించి ఇంకా ఇన్ డెప్త్ కి వెళ్ళండి.
అబౌట్ ద మనీ, అంటే మీ ఫైనాన్షియల్ రంగము, మీ ఆర్థిక పరంగా అంటే మీ ఫైనాన్సెస్ కి గురించిన ఇంకా డెప్త్ కి మన మైండ్ యాక్చువల్లీ మనల్ని బహుశా మనందరికీ అన్ని రకాల టైం ఒకటే, అన్ని రకాల శరీరం ఒకటే, అన్ని రకాల ఆపర్చునిటీస్ ఒకటే, కానీ చాలా ఆ, కొద్ది మంది టాప్ లో మనం గుర్తుంచుకునే లాగా ఎదుగుతున్నారు. చాలా మంది మామూలుగా నార్మల్ గా బ్రతికేస్తున్నాం. బహుశా మనం సరిగ్గా జీవించడం లేదు. ఎవరి కోసమో మనము జీవించడం అవసరం లేదు. మన కోసం మనం జీవిస్తూ మనము మన జీవితంలో ఆనందాన్ని పొందుతున్నామా లేదా, ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఆ, ఏం చేయాలి అని అంటే, ఈ క్లాస్ ఒకవేళ లేని రోజుల్లో ఆ మనం ఇంకా డెప్త్ కి వెళ్ళగలిగిన అవకాశం ఉన్నప్పుడు ప్లీజ్ గో ఇన్ టు ద డెప్త్, గో ఇన్ టు ద డెప్త్. అండ్ ప్రతి విషయాన్ని మనకి లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్ గా నేను ఎక్కడైనా నెగిటివ్ గా ఉన్నానా, బై ఛాన్స్ ఎక్కడైనా నెగిటివ్ గా ఉన్నానా ఆలోచించి దానిని పాజిటివ్ గా చేయడానికి ఆలోచించండి. విత్ దీస్ త్రీ ఏది ఏదన్నా అంటే మీకు నెగిటివ్ గుర్తొచ్చినా దాని వైపుకి వెళ్ళొద్దు. మీరు మళ్ళీ తీసుకొచ్చేసేయండి, దాన్ని వెనక్కి తీసుకురండి. నేను మంచిది మాత్రమే ఆలోచిస్తాను, మంచివి మాత్రమే, అంటే నాకు మంచి చేసిన వాటి గురించి మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిసార్లు మన మైండ్ వేరే వైపు తీసుకెళ్ళినా కూడా మీరు వెళ్ళకండి. మీరు ఇది కానీ నేను ఇది కాదు కదా ఆలోచించాల్సింది, కానీ నేను థ్యాంక్ఫుల్ గా కదా ఉండాల్సింది అని గుర్తు తెచ్చుకుని వెనక్కి వచ్చేస్తా ఉండండి. ఇక్కడ చాలా మంది కొంతమంది పర్సనల్ గా మెసేజెస్ పెడుతున్నారు, నాకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇలాంటివి పెడుతున్నారు. నేను అంటున్నా, మీరు ఆ సిచ్యుయేషన్ నుంచి బయటికి రావటానికే కదా ఈ ప్రాక్టీస్. కాబట్టి మీరు ఫోకస్ అసలు అటువైపుకి పెట్టద్దు. మీరు దాన్నే పదే పదే గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మీరు దాన్నే అట్రాక్ట్ చేసుకుంటున్నారు. సో దాని వైపుకి ధ్యాస పెట్టద్దు. ఇన్ఫాక్ట్ మీరు ఇబ్బంది పడుతున్న ఇది ఏ సిచ్యుయేషన్ అయినా కూడా మీరు కనుక డామినెంట్ థాట్స్, అంటే మీరు ఎక్కువగా రోజు మొత్తం ఆలోచించేవి మంచివి అయినప్పుడు ఆటోమేటిక్ గా అవి చెప్పబడిపోతాయి. అది మీ కళ్ళారా మీరే చూస్తారు. మీ డామినెంట్ థాట్ అంటే మీరు రోజు మొత్తంలో ఎక్కువగా ఆలోచించేది కృతజ్ఞత భావం. నేను దేనికి థ్యాంక్ యూ చెప్పుకోను, నేను దీనికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలని మీ చేతి ప్రతి దాన్ని చూసి ప్రతి దాన్ని అనండి. జస్ట్ క్వశ్చన్ చేయండి, దీనికి నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇప్పుడు జస్ట్ నేను ఎదుర్కొండనే చెప్తా, 2 3 కట్టన్ ఉంది నా ముందు, ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను కట్టన్కి? ఒకసారి జస్ట్ అలా క్వశ్చన్ చేయండి అండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది ఈజీగా. ఎస్, కట్టన్ ఎండని ఈ రోజు ఇప్పుడు వేడి ఎంత ఉంది, దాని నుంచి కాపాడుతుంది, మార్నింగ్ నీడ నుంచి కాపాడుతుంది, అండ్ మనము బయటకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఆ కట్టన్ మూలన. సో అలా చూసుకోండి. నేను కిటికీలకి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి? బెస్ట్ వే ఆఫ్ వెంటిలేషన్ కదా, మన తలుపులు తీసున్నా లేకపోయినా ఆ కిటికీల ద్వారా మనకి బోల్డ్ అంత గాలి వస్తుంది. సో నేను ఇది క్లోజ్ చేసిన తర్వాత నేను ఆ కిటికీ గురించి రాసుకోవచ్చు. నేను డోర్స్ కి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోను? ఆ డోర్సే లేకపోతే మనం ఏదన్నా ఇంట్లో దాచుకోగలమా? ఎవరైనా ఇంట్లోకి రావచ్చు ఎప్పుడైనా కూడా. మనం సేఫ్ గా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఉండేవాళ్ళం. సో నేను దీనికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోను అని ఒక్కసారి చూడండి, మీ చుట్టారా ఎన్ని వస్తాయంటే ఒక్క రోజులోనే మీరు బుక్ కంప్లీట్ చేయొచ్చు. సో నేను అడిగేది 10 కదా, 10 రాయమని అడుగుతున్నా. సో 10 ఎఫర్ట్లెస్ గా చేయొచ్చు. జస్ట్ మీరు మీ చుట్టూరా చూసినా చాలు, నేను దీనికి ఎందుకు థ్యాంక్ యూ చెప్పుకోను అని చెప్పి దేని వైపైనా చూడండి, చెట్టు వైపు చూడండి, మట్టి వైపు చూడండి, దేని వైపైనా చూడండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రతిదీ ఈజ్ హెల్పింగ్ అస్ టు బి, మనం ఈ రోజు ఎలా ఉన్నామో అలా ఉండటానికి చాలా విధాల మన సరౌండింగ్స్ మనకి హెల్ప్ చేస్తున్నాయి, వాటిని మనం గుర్తిస్తున్నాం. అండ్ ఈ ప్రాక్టీస్ లో ఇంకొక ప్రాక్టీస్, దీనిలో ఈ రోజు మీరు ఇప్పుడు రాస్తున్నారు కదండి, రాసేసిన తర్వాత ఒక మనీ నోట్ మీద వీలైతే, ఇది కొంచెం ఇల్లాజికల్ గా అనిపించినా లేదంటే మీకు అది నేను చెప్తున్నాను, ఇది మీకు మంచి ప్రాక్టీస్ గా మారుతుంది. డబ్బుల నోట్ మీద ఇలా స్టిక్ చేయండి. ఏమనంటే, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ దట్ ఈస్ గివెన్ త్రూ అవుట్ మై లైఫ్ కదా. ఇప్పుడు మన దాని మీద కదా మనకి డబ్బులు ఇవ్వబడ్డాయి కదా, దాని గురించి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఒక పేపర్ మీద రాసి ఒక 10 రూపీస్ నోట్ మీదో దేని మీదైనా స్టిక్ చేయండి. ఓకేనండి, స్టిక్కింగ్ అంటే మీరు తీసేయగలిగేలాగా స్టిక్ చేసుకోండి దాన్ని. సో ఈ రోజు మొత్తంలో కనీసం 3 to 4 సార్లు ఆ నోట్ ని మీరు చూడగలగాలి. చూసి పొద్దున్న మీరు ఈ థ్యాంక్ఫుల్నెస్ ఫీల్ అయ్యారు కదా, అలాగే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి. అంటే ఈ రోజు నుంచి మీకు డబ్బుల నోటు చూస్తే కృతజ్ఞతా భావం మాత్రమే ఉండాలి, దాని పట్ల థ్యాంక్ఫుల్నెస్ ఫీల్ అవ్వగలగాలి. సో ఈ నోట్ ని కనీసం 3 times ఈ రోజు, అంటే మనము సబ్ కాన్షియస్ మైండ్ కి దాన్ని ప్యాటర్న్ గా మార్చాలంటే పదే పదే ఆ ఫీలింగ్ లోకి వెళ్తా ఉండాలి మనం. అందుకని ఈ ప్రాక్టీస్. సో
ఈ రోజు మార్నింగ్ కాసేపు ఆగిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏదైనా టైంలో మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ లంచ్ తర్వాత చూడండి, మళ్ళీ డిన్నర్ తర్వాత, లేదంటే ఫుడ్ కి ముందు ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఫీల్ అవ్వండి. మీ ప్రాక్టీస్ క్లోజ్ అయిపోతుంది. సో ఏదో ఒక దాంతో లింక్ పెడితే ఏమవుతుందంటే మనం అది మర్చిపోకుండా ఉంటాం. సో మనం ఫుడ్ తో లింక్ పెట్టాం అనుకోండి కొని, సో మీ లంచ్ కి, డిన్నర్ కి, మీ బ్రేక్ఫాస్ట్ కి లింక్ పెట్టండి వీటిని. ఈ ప్రాక్టీస్ ని నేను ఇంకొకసారి చూసుకుని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఏదో ఒక మీకు మంచిగా అనిపించిన ఒక నోట్ మీద, 10 రూపీసా, 50 రూపీసా, 100 రూపీసా, ఇట్ ఈస్ యువర్ చాయిస్, ఒక నోట్ మీద ఒక పేపర్ అంటించండి. ఒక పేపర్ నేమని థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మనీ దట్ వాస్ గివెన్ టు మీ హోల్ ఆఫ్ మై లైఫ్, అంటే నా జీవితాంతం, అంటే లేదంటే మీరు ఎంతకాలం అయితే డబ్బులు నాకు ఇవ్వబడ్డాయో ఆ ప్రతి రూపాయికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతా భావాన్ని తెలుపుకుంటున్నాను అని చెప్పి మీరు రాయండి. తెలుగులో గానీ ఇంగ్లీష్ లో గానీ మీరు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ లో ఆ లాంగ్వేజ్ లో రాసుకుని దాన్ని మీరు అంటిస్తారు. సో మీ పొద్దున్న ప్రాక్టీస్ మీరు కనీసం 3 సార్లు మనస్ఫూర్తిగా గుర్తు తెచ్చుకొని థ్యాంక్ యూ చెప్పుకుంటారు. సో ఈ రోజు ఆ మనీది మీరు ఎక్కడ ఉంటారో అక్కడ దాన్ని ఎక్కడన్నా అంటించేయండి. వీలైతే రోజు దానిని చూసినప్పుడల్లా థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు పొద్దున్నే లేవంగానో మీరు చూడగలిగే తలుపుకు గానీ, లేదంటే విండోకి గానీ, బాత్రూమ్ లో డోర్ కానీ దేనికో దానికి పెట్టొచ్చండి. ఆ నోట్ అంటించేసేయండి చక్కగా సేఫ్ గా. సో దట్ మీరు దాన్ని చూసినప్పుడల్లా మీకు ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ తో మీరు మీ డే స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది. అంటే మీరు మనీ పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టలేరు ఇది చూసినప్పుడు, ఎందుకంటే మీకు ఈ రోజు ప్రాక్టీస్ గుర్తొస్తా ఉంటుంది. అండ్ ఇది ఎంత పవర్ఫుల్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే మీ లైఫ్ లో ఆటోమేటిక్ గా యూ విల్ సీ అన్ని రకాలుగా డబ్బులు మీకు ఏదో విధానం మీ దాకా వస్తాం. ఆ సోర్సెస్ ని చూస్తూ ఉంటారు. మీరు ఈ డిస్కౌంట్స్ పడిపోవచ్చు రావటం కానీ, లేదంటే మీకు కావాల్సిన వస్తువు అంటే డబ్బులు ఖర్చు అయ్యే వస్తువులు మీకు ఎవరో తెచ్చి పెట్టడం కానీ, ఇలా రకరకాలుగా యూ విల్ ఎక్స్పీరియన్స్ థింగ్స్. అంటే ఎంతో ఈజీ ఫ్లో ఉంటుంది మీ దాకా అనమాట డబ్బులు. అండ్ మీరు ఏమన్నా ప్లాన్స్ వేస్తుంటే కరెక్ట్ గా మీకు ఐడియాస్ తట్టడం కానీ, అంటే డబ్బుల పట్ల అబ్స్ట్రక్టివ్ గా ఉంటే ఆలోచనలు ఆటోమేటిక్ గా మీరు కొత్త దారులు ఎతకలేరు. సో మీకు ఐడియాస్ రావాలన్నా కూడా దాని పట్ల ఫీలింగ్స్ కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్వేస్ మీరు పంపించే క్వశ్చన్ నో 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 అంటే ఆన్సర్ ఎలా వస్తుంది? క్వశ్చన్ సరిగ్గా వేస్తే కదా ఆన్సర్ వచ్చేది. మన క్వశ్చన్ ఎప్పుడు రాంగ్ క్వశ్చన్ పంపిస్తే మైండ్ కి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది కదా. ఇప్పుడు ఫోకస్ ఎటు పెట్టమంటే అట్టే పెట్టగలుగుతున్నారు. అంటే మైండ్ పసిపిల్ల లాంటిది, ఎటు ఏమి అడిగితే అది చేయగలదు. కాకపోతే మనం ఏంటంటే అది చెప్పే ఆలోచనలన్నీ మనం విని, అంటే మనకి న్యాచురల్ గా ఏమి మనం ఎఫర్ట్ పెట్టినప్పుడు వచ్చే ఆలోచనలన్నీ విని నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ ఎఫర్ట్ పెడుతున్నాము, పాజిటివ్ గానే అడుగుతున్నాము, సో పాజిటివ్ వేస్తుంది కదా. సో ప్రయత్నపూర్వకంగా చేసే ప్రాక్టీస్ ఇది. సో దీనిని బ్రేక్ చేయకుండా ఉండటానికి ట్రై చేద్దాం. అఫ్ కోర్స్ మేము మూవ్ అవుతున్నా మీకు ఆ అంటే ఆ దాని మూలాన్ని గ్రాటిట్యూడ్ లెవెల్స్ పడిపోవద్దు. ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి అంటే మీరు రేపు కూడా ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి మళ్ళీ మనం కలిసినప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ లోకి వెళ్దాం. ఈ లోపు మీరు నైట్ ప్రాక్టీస్ చేస్తారు, 10 బెస్ట్ థింగ్స్ రాసుకుంటారు పొద్దున్నే లేవంగానే. డబ్బుల పట్ల మంచి ఫీలింగ్స్ మొత్తం మీ దాకా మీరు ఖర్చు పెట్టకుండా మీకు ఇవ్వబడిన డబ్బుల గురించి రాసుకోండి. And వీలైతే రిలేషన్షిప్స్ ప్రాక్టీస్ ని కూడా రిపీట్ చేయండి. అంటే ముగ్గురు మీకు ఇష్టమైన వ్యక్తుల గురించి మంచి విషయాల్ని రాయండి. 5 5 5 మనం లాస్ట్ టైం చేసినట్టు డే 3 డే 4 ప్రాక్టీసెస్ ని రిపీట్ చేయండి. సో దట్ మీరు ఆ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయగలుగుతారు. బట్ డే 1 అండ్ డే 2 పొద్దున్న రాత్రి ప్రాక్టీస్ ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దు. ఇది మీరు లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ గా పెట్టేసుకోండి. ఈ డబ్బులు ప్రాక్టీస్ ఒకటి ఆ స్టిక్ చేయండి. ఎవరో ఏదో అనుకుంటారు అనేది వదిలేసేయండి. వీళ్ళకి ఏమైంది అని ఇంట్లో అనుకుంటారేమో అవన్నీ వదిలేయండి. మనం ఇక్కడ దాకా వచ్చామంటే మన కోసం మనం ఏదో చెయ్యాలని అనుకుంటున్నాం కదా, అదే ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేసామో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత వచ్చే మార్పులు విల్ అట్రాక్ట్ దెమ్. వాళ్ళు కూడా ఈ దారిలోకి ఏదో ఒక రోజు వస్తారు. ఓకేనా? సో అవతల వాళ్ళ గురించి వదిలేసేయండి. ఎందుకంటే మనం ఎంత చెయ్యి ఇంకో మనిషిని 100% ఏ మనిషిని సాటిస్ఫై చేయలేము. సో ఆ ఎఫర్ట్ మానేయండి. మనం సాటిస్ఫై అవ్వాలి ముందు. మన కోసం మనం చేసుకుందాం, ఆ తర్వాత మనం అందరికీ చేయగలుగుతాం. ఓకేనండి? సో వి యాజ్ ఐ వాస్ టెల్లింగ్, మనకి రాబోయే 2 రోజులు క్లాసెస్ ఉండవు. వి విల్ మీట్ ఆన్ థర్స్డే అండ్ దెన్ వి విల్ టాక్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. We have some 2 3 people wanting to speak. సురేందర్ రెడ్డి గారు మాట్లాడండి, తర్వాత నవీన్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం వాయిస్ వినపడుతుందా సార్? ఎస్ సార్. అందరికీ ఇక్కడ ఉన్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ టాపిక్ రిలేటెడ్ కాదు, ఒక 1 minute మాట్లాడచ్చా సార్? చెప్పండి, ఏంటో దేని గురించి?
ఇది నాకు దగ్గరలో 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న జవాన్ మురళీ నాయక్ జవాన్ చనిపోయారు కదా, అతని గురించి జస్ట్ 1 మినిట్ సార్. ఉమ్. ఆ, నాకు అక్కడ డిగ్రీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ ఊర్లో. ఆ, వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కడే కొడుకు, కూతుర్లు ఎవరు లేరు, కొడుకు ఒక్కడే. మన కోసం దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్. ఉమ్, వాళ్ళ అమ్మను నాన్న ఇద్దరు వర్కర్స్, ముంబైలో పనిచేసే వాళ్ళం, తాపీ మేస్త్రి. వాళ్ళ అమ్మ ఇంటి పని వెళ్ళేది. నిన్న మదర్స్ డే, ఆ అబ్బాయి బతికింటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మనం ఎలాగైతే మన మదర్కి హ్యాపీ మదర్స్ డే చెప్పేవాళ్ళమో ఆ అబ్బాయి కూడా చెప్పేవాడు. మనందరి కోసం చనిపోయినారు. ఒకసారి అందరూ విత్ సార్ అండ్ మేడం పర్మిషన్తో అన్మ్యూట్ చేసుకొని జోహార్ మురళీ నాయక్ అండ్ జై హింద్ మురళీ నాయక్ అనాలని అనుకుంటున్నాను. అంతే. చేద్దాంలేండి అది. వి విల్ ఆల్ డూ ఇట్. మనం అనకపోయినా మన మనసులో ఉంటే ఆ ఫీలింగ్ చాలు. లెట్ అస్ డూ దట్. లెట్ అస్ ఆల్ వాళ్ళకి సే ఇట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు అదర్స్, రైట్? యా. ఓకే సార్. ఎనీబడి కెన్, యు నీడ్ నాట్ అన్మ్యూట్, ఇట్ కెన్ బి సెడ్. మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. ఫీల్ అవ్వచ్చు, బయట కూడా అనేసేయచ్చు. యూ నీడ్ నాట్ అన్మ్యూట్. థ్యాంక్ యూ, ఓకే సార్. థ్యాంక్స్ అండి. నవీన్ గారు, నవీన్ రెడ్డి గారు చెప్పండి. సార్, మనము డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం అంటే సాధారణంగా నేను నేర్చుకునే ఏంటంటే పర్స్ లో మనం క్యాష్ ను పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. చిందరవందరగా మడత పెట్టి చేసుకుంటాం, అలా కాకుండా పర్ఫెక్ట్ గా పర్స్ లో ఉండేటట్టు చూసుకోవాలి. అది చూసినప్పుడు మనకు ఫీల్ వస్తుంది. ఈ మధ్య ఏమైందంటే ఆ డబ్బుకు ఆన్లైన్ లో ఖర్చు పెట్టడం వల్ల వాటి యొక్క రెస్పెక్ట్ తెలియట్లేదు. మాక్సిమం మనం క్యాష్ రూపం, నగదు రూపంలోనే మనం కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటే చాలా అనవసరమైన ఖర్చు తగ్గుతాయి. ఆన్లైన్ లో చేయడం వల్ల మనం చాలా దాని యొక్క విలువ తెలియకుండా డబ్బు వృధా ఖర్చు అవుతుంది. కాబట్టి ఎక్కువగా మన మిత్రులకు చెప్పేది ఏంటంటే ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో అంటే క్యాష్ రూపంలో మీరు చెల్లించండి, ఇంకా మంచిగా ఫీల్ అవుతూ దాని యొక్క విలువ తెలుస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. Thank you. Thanks a lot. Thanks all of you. So we will meet from a new place. All the best to all of you. We love you all. చక్కగా నవ్వుతూ ఉండండి. జీవితం యొక్క మాధుర్యాన్ని తెలుసుకోండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. లవ్ ఎవ్రీ వన్. నేను చెప్తున్నట్లు ప్రతి ఒక్కళ్ళని ప్రేమించండి. అందరినీ ప్రేమించగలగాలి. అందరితో సంతోషంగా ఉండగలగాలి. రైట్? ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఏ గ్రేట్ఫుల్ డే. Happy Business Day, ma'am. Thank you, sir. Madam. Thank you, sir. Thank you, madam. Thank you, madam. Happy Business Day, madam. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you. Namaste. So I am ending the meeting for all of us. All the best.